రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న కనీస వేతనాల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు స్విమ్స్, బర్డ్ ఆయుర్వేద ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్ మాట్లాడుతూ స్విమ్స్, బర్డ్ ఆయుర్వేద ఆసుపత్రుల్లో 48 విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సేవలందిస్తున్నప్పటికీ వారికి నెలకు 26,000 కనీస వేతనం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా ఆసుపత్రుల్లో రోగులకు సేవలందిస్తూ పరిశుభ్రత, భద్రత, రోగుల సంరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులు తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇళ్ల అద్దెలు, పిల్లల విద్య, వైద్య ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సొసైటీ కార్మికుడికి నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని, ముఖ్యంగా టీటీడీ పరిధిలో పనిచేస్తున్న స్విమ్స్, బర్డ్ ఆయుర్వేద ఆసుపత్రి కార్మికులకు వెంటనే ఈ వేతనాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని టీటీడీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం జూలై 25వ తేదీన టీటీడీ పరిపాలనా భవన వద్ద నిర్వహించనున్న ధర్నాలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ కార్మికుల సంఘం అధ్యక్షులు వి సూరితో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. స్విమ్స్, ఆయుర్వేదిక్, బర్డ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సొసైటీల్లో పనిచేస్తున్న 48 విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనాలకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం. షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి వాళ్ళకు, అట్లాగే పెట్రోల్ బంకులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఇట్లాంటి చోట పనిచేసే వాళ్ళందరితో పాటు ఆసుపత్రుల్లో పనిచేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి నేడు ఇస్తున్నటువంటి 13,000 రూపాయలు కార్మికులకు ఏమాత్రం సరిపోకుండా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ నెల జూలై 25వ తేదీన టీటీడీ పరిపాలనా భవనం వద్ద స్విమ్స్, బర్డ్ ఆయుర్వేదిక్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, హాప్టాస్, హెల్త్ ఉద్యోగులు అందరూ పెద్ద ఎత్తున 25వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి నేడు ఆసుపత్రుల్లో కరపత్రాలు పంపిణీ చేయడం, కార్మికులందరికీ కరపత్రాలు పంపిణీ చేసి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 25వ తారీఖు జరిగినటువంటి ధర్నాలో వందలాది మంది, వేలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా తెలియజేస్తాము.